ఎక్కడమ్మా ఎక్కడమ్మా చూపి చూజమ్మా బాగా బట్టి వెనక్కుడిగా మట్టి నాకు జరుపమ్మా దూరం అదే వాటర్ కూడా అట్లే ఉంది క్వాలిటీ పక్కకు జాగండి చాలా ఉన్నాయి ఇదేం జరిగింది అదేంటి పక్కన పక్కన వేసుకుంటే వెళ్ళిపో పండుగ మట్టి దిగండి తప్పకుండా ఇది తీసినట్టుంటే డౌట్ వచ్చింది సార్ నాకు కరువు కాలం ఎందుకు దాచిపెట్టుకొని తాగేదానికి ఎట్లా మట్టి పడుతుంది 14 యాక్షన్ కేసెస్ పీటీలో ఉన్నాయని చూపిస్తున్నారు. రేసెంట్ అనుకుంటున్నారు సార్ 14 ఎవరు జరిగింది సీసీఎల్ తెలంగాణ స్టేట్లో జనరల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మన బార్డర్ మన నందిగామ మండలం సబ్ డివిజన్ కూడా బార్డర్లో ఉంది కాబట్టి మనకు ఎలక్షన్ కమిషన్ యొక్క ఉత్తర్వుల మేరకు మనం ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా నందిగామ సబ్ డివిజన్లో ఇప్పటి వరకు మనము 65 ఎక్సైజ్ కేసెస్ బుక్ చేయడం జరిగింది. ముఖ్యంగా నందిగామ టౌన్ పిఎస్కి సంబంధించి స్పెషల్గా హనీష్ ఇన్స్పెక్టర్ కానీ పండుదర ఎస్ఐ గారు కానీ ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకొని టీమ్స్ ఏర్పాటు చేసి అన్ని చోట్ల కూడా గాలింపు చర్యలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా కార్డినెన్స్ చేసినప్పుడు కూడా మొన్న కూడా 100లో తెలంగాణ నుంచి వచ్చిన మద్యం బాటలు మనకు లభించినాయి ఇక్కడ. అదేవిధంగా ఈరోజు కూడా మన ఇన్ఫర్మేషన్ ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేస్తే ఇక్కడ ఒక భూమిలో పాతిపెట్టిన బాటిల్స్ కూడా 100 బాటిల్స్ దొరికాయి. ఇప్పటివరకు చేసిన కేసెస్లో ఇవి మన నందిగామ టౌన్ స్టేషన్లో చేసిన కేసులే ఎక్కువగా మనకు లభ్యమైనాయి. తెలంగాణ నుంచి ఎలక్షన్స్లో అక్కడి నుంచి మద్యం తెచ్చుకొని వచ్చి ఇక్కడ పోలీసు యొక్క తనిఖీలు ఎక్కువ ముమ్మరంగా చేస్తున్నారనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ విధంగా దాచిపెట్టి ఎక్కువగా స్టాక్ పెట్టుకొని అమ్మేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్తో మన వాళ్ళు చక్కగా తీసుకొని కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. సిబ్బంది కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా కంటిన్యూ చేసి రాబోయే ఎలక్షన్ పీరియడ్ కూడా మేము మంచిగా ఫలితాలు చేస్తామని చెప్పి మా సిబ్బందికి అభినందిస్తున్నాం.